బీఆర్ఎస్ లో చేరుతున్న జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ను విమర్శిస్తున్న జీవన్ రెడ్డి కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరుతున్న విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ తప్ప ఎవరికీ గౌరవం లేని ఆ పార్టీలో చేరడం ద్వారా జీవన్ రెడ్డి తన రాజకీయ చరిత్రను తానే భూస్థాపితం చేసుకున్నారని, ఆత్మగౌరవం ఉన్నవారెవరూ బీఆర్ఎస్ లో చేరరని బలమూరి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ఉన్న అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళ ఆలోచన సూచన మేరకు పనిచేస్తుంటాయి. ఇక్కడ రివర్స్ ప్లే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది రేవంత్ రెడ్డి చేతుడికి పోయింది. ఆయన అందుకని అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద నీకు మేనేజ్మెంట్ ఆధిపత్యం ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి ఉంటుంది ఆధిపత్యం. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే వేరే ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒకటి ఆయన అనుయాయులు మాత్రమే ఆయనకు కనబడతారు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేది, ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తయారు చేసుకోవాలని చూస్తున్నాయి. ఆయన ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నిర్మింపజేయబడటానికి ఎవరైతే ఆయనకు సహకరిస్తారో, ఎవరు అటు రారో వాళ్ళ మాత్రమే పక్కన పెట్టుకుని నడిపించింది. నా దాంట్లో ఏదైతున్నదో ఇలా కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తాం. పార్టీ విధి విధానాలు, ఎన్నికలు చేసే వాగ్దానాలు అమలు కోసమే పోరాటం చేస్తామే. మాటోళ్ళు ఆయన కొంత ఏదైతుందో ఆటంకంగా కనబడతారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నీదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రో, ఈరోజు జీవన్ రెడ్డి గారు కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరబోతారని ఒక విషయాన్ని వారు మర్చిపోయినారు. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సొంత కూతుర్నే ఉపేక్షించకుండా బయటికి వెళ్ళగొట్టి ఆ కంపెనీలో కేవలం ఇద్దరు ఉంటారు, కేటీఆర్, కేసీఆర్. అసొంటి ఒక కంపెనీలో మీరు చేరుతూ ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు మేడిగడ్డ రిపేరు చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని రైతులు ఉపేక్షించారని చెప్పి మాట్లాడుతారు. కాళేశ్వరము, కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సోపతి బట్టి ఆయన పార్టీలో చేరి మేడిగడ్డ బ్రిడ్జి రిపేర్ చేయడంలోని రైతులు క్షమించారని చెప్పి మీరు మాట్లాడుతారు. అంటే ఏ స్టేజ్కి జీవన్ రెడ్డి గారు ఈరోజు దిగజారిపోయారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరికతోటి మీ యొక్క రాజకీయ చరిత్ర, మీ యొక్క మొత్తము మీ గత ఏదైతే 40-50 ఏండ్ల మీ చరిత్ర మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు.